చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హామీలు అమలు చేయమని నిలదీసిన వారిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడంపై మండిపడ్డారు వైఎస్ జగన్. ఇదెక్కడి పరిపాలన అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబు తీరు చూస్తుంటే భయపడ్డారని అర్థమవుతోందన్నారు. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారని, సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారని ఫైర్ అయ్యారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చి మోసం చేశారన్నారు. 2 ఏళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవి చెయ్యకపోగా సూపర్ 6, సూపర్ 7 అమలు చేసేశామని పచ్చి అబద్దాలు కూడా చెప్తున్నారని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకులపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని, అంటే భయపడుతున్నారనే కదా దీని అర్థం అంటూ ఎక్స్లో పోస్టు చేశారు వైఎస్ జగన్. ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే చంద్రబాబు పరిపాలన బాగాలేదనే అర్థమన్నారు. 2 ఏళ్లు అవుతున్నా 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు పథకాలు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని వైఎస్ జగన్ నిలదీశారు. 3.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే భయపడుతున్నారనే కదా అని కూటమి సర్కార్ను నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటని సూటిగా ప్రశ్నించారు జగన్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి డిస్మిస్ చేశారంటే భయపడిపోతున్నారనే కదా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డిఏలు, పీఆర్సీ ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముందని నిలదీశారు. సిఐ శంకరయ్య విషయంలోనూ చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు జగన్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు జగన్. అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించటం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా అని చంద్రబాబును నిలదీశారు. ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2 ఏళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు అంటూ ఫైర్ అయ్యారు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇది జంగిల్ రాజ్ కాదా అని మండిపడ్డారు జగన్. ఉగాది రోజున జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపు కొట్టింది నువ్వు కాదా అంటూ దుయ్యబట్టారు. 2,60,000 మందిని రోడ్డున పడేసి ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. కక్ష సాధింపులకు, ఉద్యోగులపై పెట్టే ఒత్తిళ్లకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా అని నిలదీశారు వైఎస్ జగన్. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించారు. మరెందుకు అతన్ని డిస్మిస్ చేయలేదని నిలదీశారు. అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా అని మండిపడ్డారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారని, అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకులకు భయపడుతున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.